బీజేపీ తనని జైల్లో పెట్టించింది అనేసి, తన క్యారెక్టర్ అసాసినేట్ చేసిందని, బీజేపీ అధికారంలో రాకూడదని కోరుకుంటుంది. ఆ కోపంతో కాంగ్రెస్లో చేరాలనుకుంటుంది అనుకుంటున్నా. నిజంగా అదే ఓకే, అది అవ్వలేదు అంటున్నారు. సొంతంగా పార్టీ పెట్టి అంత ఉంది సార్ కవిత గారి దగ్గర? నిలదొక్కుకోగలుగుతారా పెడితే? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, షర్మిల దగ్గర డబ్బులు ఉన్నాయి, 100 కోట్ల రూపాయలు అయాచితంగా డబ్బులు వచ్చినప్పుడు దాని విలువ తెలియదు. కష్టపడి సంపాదించుకున్నప్పుడు రూపాయి విలువ బాగా తెలుస్తుంది. రూపాయి ఖర్చు పెట్టడం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది తెలుస్తుంది. అయాచితంగా 100 కోట్ల డబ్బులు వచ్చినప్పుడు ఏమవుతుంది, అధికారంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది? షర్మిల ఎందుకు పెట్టింది పార్టీ? జగన్ చెప్పాడు మొత్తుకుని, ఎందుకు అతను కష్టపడ్డాడు రూపాయికి. ఆ కష్టపడ్డాడు కాబట్టి అతనికి తెలుసు వచ్చిన పవర్ ప్లాంట్ నుంచి బిగిన్ చేసి ఒక్కొక్క వ్యాపారం ఎట్లా పెంచుకొచ్చాడు. కాబట్టి రూపాయి సంపాదించడం చాలా కష్టం. రూపాయి పుట్టాక రూపాయి పడుతుంది. కానీ అలా సంపాదించింది అప్పనంగా ఖర్చు పెట్టకూడదు అని చెప్పినందుకే షర్మిలకి నచ్చల. అవి తీసుకెళ్ళి అక్కడ తగలేసింది. 200-300 కోట్ల రూపాయలు ఇష్టం వచ్చినట్టు ఖర్చు అయిపోయింది. తర్వాత ఇంకా డబ్బులు కావాలని అన్న ఇవ్వలేదని అన్న మీద అలిగి గొడవ పెట్టుకుంది. ఇప్పుడు ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి, లెక్కర్ వాటిలోంచి సంపాదించుకున్నాయి. లేదా ఇంకయ్యో అక్కడ రియల్ ఎస్టేట్ కూడా చేసింది కదా కొన్ని. అదేది మన దీనికి వెళ్ళే రూట్లో, హైటెక్ సిటీ నుంచి అటు వెళ్ళే కొత్త ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ రూట్లో ఆ లెఫ్ట్ సైడ్ అయ్యో వీళ్ళ షాపింగ్ కాంప్లెక్స్ అది ఆమెదేనంటారు, ఊళ్ళో అందరూ చెప్పుకుంటారు. అటు తిప్పారంటారు, అది మనకి తెలియదు. కానీ అలాంటి అన్ని కూడా భారీగా సంపాదన ఉంది కదా, చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు పవర్ ఎందుకు రాకూడదు అనేటటువంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు. మేబీ మంచిదే.